కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు పేదింటి బిడ్డలకి అట్టడుగు స్థాయి ఉన్నటువంటి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల కులంలో కూడా పేదవారు ఉన్నారు. వారందరికీ కూడా మంచి జరగాలని, ఆ పేదింటి పిల్లలు వివాహం చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు 2014 అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాడు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఏదైతే ఈ పథకాలని కేసీఆర్ గారు 13 లక్షల మంది పేద వర్గాల ప్రజలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. 13 లక్షల మంది డబ్బులు కూడా 13 వేల కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇవ్వటం జరిగింది. ఇంత మంచి పథకాన్ని ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగంగా కేసీఆర్ గారి పథకాలు, ఇంత బ్రహ్మాండ పథకాలు పేద వర్గాలు చేరిని దీన్ని ఎట్లయితే కేసీఆర్ గారిని చేరిపోయాయని చెప్పేసి కుట్రలో భాగంగా ఈ రోజు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీన్ని పురస్కరించుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలను కొనసాగించిన ఎడల మళ్ళీ దశల వారి ఆందోళన కార్యక్రమం ఉంటుంది. తీవ్రంగా పరిమాణాలు కూడా గురికాల్సి వస్తుంది. ఈ పథకాలే కాదు, ఏదైతే కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటంలో సాధించిన తెలంగాణకి అట్టడుగు స్థాయినటువంటి ప్రజలందరికీ కూడా మంచి పథకాలు ప్రవేశపెడితే వాటిని ఒక్కొక్కటిగా రూపుమాప చేసే కార్యక్రమం చేపడతాడు కేసీఆర్ గారు పథకాలని. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నాం, ఇవాళ రైతులకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకంలో మంచి బహుత్తమైన పథకం రైతు బంధు, రైతు బీమాని ఆనవాళ్ళు లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పథకాలన్నింటితో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కి కేసీఆర్ గారి పథకాలు ఎక్కడ కనపడకూడదని చెప్పేసి హైకోర్టులో కేసు ఉంటే ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ వరకు కూడా ఆ పథకాలు కొనసాగించాలని చెప్పేసి హైకోర్టులో పిల్లి అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ యొక్క పథకాలను తక్షణం కొనసాగించాలి. లేని ఏడవ బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాం. నిన్ను గద్ద దించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కూడా వదిలిపెట్టరని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క పథకమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటంలో రాష్ట్రాన్ని సాధిస్తే కాకులు గద్దల్లాగా వచ్చి మీ రాష్ట్రాన్ని అదోగాలు పాదు చేయడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నారు. ఏ పథకాన్ని మీరు ఎందుకు కొనసాగించలేదు, ఏ పథకాన్ని అమలు చేయటం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు 6 గ్యారంటీలు అన్నారు, 420 420 హామీలు ఇచ్చారు. ఏ హామీలను కొనసాగించారా? ఈ పథకాలు రద్దు చేస్తే కార్యక్రమం కుట్ర చేస్తూనే మీరు అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి పథకాలు ఎందుకు కొనసాగించలేదు, ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం కాదు, అడుగడుగున ప్రజల పక్షాల నుండి మేము పోరాటం చేస్తాం, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున ఉద్యమం చేస్తూనే ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్క వర్గాలే కాదు అన్ని వర్గాల ప్రజలు మీరు అధోగతి పాలు చేస్తున్నారు. కార్మికుల్ని, కర్షకుల్ని, వ్యాపారస్తుల్ని, మన ప్రభుత్వంలో ఉంటుంటే ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఏ ఉద్యోగాన్ని న్యాయం చేశారా? ఒక్క ఉద్యోగి కూడా ఏ శాఖలో పనిచేసిన డీజే ఇవ్వలేదు, ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, అట్లనే పీఆర్సీ వేయలేదు. కార్మికుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, అన్ని అధోగతి పాలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించాలి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే పిలిపిస్తున్నాం, మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రెండు కూడా హైకోర్టు ద్వారా నోటీస్ ద్వారా రద్దు అవడం జరిగింది. దాన్ని ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికి 4 నెలల నుంచి 5 నెలల నుంచి కోర్టులో నడుస్తూ ఉంటే కనీసం దానికి కౌంటర్ కూడా వేయకుండా ఈ 2 పథకాలను ఎట్లా ఎగ్గొట్టాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి వాటి మీద కౌంటర్ వేయలేదు అనేది మేము బీఆర్ఎస్ పార్టీగా భావించాం. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రి 7 గంటలకు పిలిపించడం జరిగింది. పొద్దుటే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ అనేవాడు ఎత్తిన పథకాలు ఏమైతే ఉన్నాయో, ఇవాళ కేసీఆర్ కిట్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అట్లాగే అనేక పథకాలని రద్దు చేస్తూ ఇవాళ ఒక్కోటి బీమా, రైతు బీమా రద్దు అయిపోయింది. రైతు బంధు 4 సార్లు ఇవ్వాల్సింది 3 సార్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఒకసారి 3 ఎకరాలకి, ఒకసారి 2 ఎకరాలకి, ఒకసారి ఎకరానికి, ఇట్లా కళ్ళ తుడుపు నీళ్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కిట్తో పాటు ఇన్ని స్కీములన్నీ కూడా ఒక్కోటి రద్దు చేస్తూ ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్యం కింద ఇవాళ ₹1,00,000 ఇస్తూ దాంతోపాటు తులం బంగారం ఇస్తారని ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో చెప్పాడు. కానీ ₹1,00,000కే దిక్కు లేకుండా ఇవాళ షాదీ ముబారక్ కూడా ఈ 2 పథకాలను కూడా ఎందుకు తీసుకొచ్చారు కేసీఆర్ గారు? ఇవాళ మహిళలకి చేదోడిగా, అట్లనే ఈ కుటుంబానికి చేదోడిగా ఇవాళ పెళ్లి కానుక కింద ఆయన ఈ 2 పథకాలని ప్రవేశపెడితే ఆ 2 పథకాలను కూడా రద్దు చేసి ఇవాళ రద్దు చేయడానికి కుట్ర పన్నారు. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఇవాళ అది కోర్టులో లాయర్లు వేసింది కాదు, ప్రభుత్వమే దొంగచాటుగా ఈ పథకాన్ని రద్దు చేయడం కోసం కొంతమంది తోటి, తెలివైన వాళ్ళతోటి ఇది కోర్టులో వేసి దాని రద్దుకి ఒకవైపు దారి తీయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఒక్కొక్క పథకాన్ని కేసీఆర్ గారు అయితే ప్రజలకి ఉపయోగపడే పథకాలు ఏమున్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ వస్తామన్నాడు. అదేవిధంగా రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ఇంకా రేపు బొగ్గు కానీ కార్మికులు ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకున్న పథకాలను కూడా అనేక పథకాలను రద్దు చేస్తూ ఆ పథకాలతో పాటు బొగ్గులో, గనుల్లో అనేక విపరీతమైన దోపిడీ చేసి 40 లక్షల టన్నుల బొగ్గుని మాయం చేశారు. అది కూడా వెలుగులో తీసుకొస్తే హరీష్ రావు గారు లాంటి వాడు ఏదో చెప్తా ఉన్నారు, దెయ్యాలు భూతాలు వెళ్ళించినట్టు గుడిలో పోయి ఆయన ఏదో క్షుద్ర పూజలు చేశాడని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పూజలు. మరి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉండి చాలా పూజలు చేశాడు. దానివల్ల పూజల వల్ల ఒరిగేదేం లేదనేది మాకున్న భావన. ఇవాళ మంచి పరిపాలన ప్రజలకు అందించాలని చెప్పి కేసీఆర్ గారి యొక్క ఆయన మేధస్సుతోటి పెట్టిన పథకాలు ఏమవుతున్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇవాళ రద్దయిపోతూ ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం మీద గ్యారంటీగా ప్రజలు తిరుగుబాటు తీసుకొస్తారు. ఈ ప్రభుత్వ పథకాలను ఏదైతే రద్దు చేశాడో అదే రేపు ఆయనకి రేపు పామై కలిసి కేసీఆర్ అదే మన రేవంత్ రెడ్డి పాలన నుంచి దిగిపోతాడు అనేది మాకు ఆలోచన. ఆయన ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉన్న ఏ పద్ధతిలో కూడా ఆయన ప్రవర్తించట్లేదు. ఇవాళ మహిళలకి ఇంకా ఏదో 2,500 ఇస్తానని చెప్పాడు, లేకపోతే స్కూటీలు కొనిపెడతానని చెప్పాడు, చదువుకునే విద్యార్థులకు డబ్బులు ఇస్తానని చెప్పాడు, అనేక పథకాలు చెప్పాడు. 6 పథకాలు చెప్పాడు, 42 హామీలు, 420 హామీలు ఇచ్చాడు. ఏది కూడా సక్రమంగా చేయాలి. పొద్దుట లెగిస్తే కేసీఆర్ గారి పేరు, రేవంత్ రెడ్డి పేరు తెలవకపోయినా కేసీఆర్ని తిట్టిపోసుకుంటూ ప్రతి వేదిక మీద కూడా కేసీఆర్ని తలుచుకుందే ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బతకట్లేదు అనేది ప్రజలందరికీ అర్థమైంది. రేపు ప్రజలే మంచి తీర్పు ఇస్తారనేది కూడా మేము వాళ్ళు చెప్తా ఉన్నాం. రేషన్ కార్డుల మీద ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి బొమ్మ ఎంచుకున్నారు. దేనికి ఎంచుకున్నారు? ఇవాళ వాళ్ళ జేబులో డబ్బులా, వాళ్ళ ఆస్తులో మేము తీసుకొచ్చి పెట్టారా? ₹1 కోటి 100 కోట్లు ఖర్చు పెట్టి రాత్రి ప్రింటింగ్ తోటి వాటిని విడుదల చేయడానికి నడిపారు. అందుకని ఇట్లాంటి డబ్బుల్ని వాళ్ళ ప్రచారం కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా క్రికెట్ ఆడటానికి, లేకపోతే ఇంకో దానికో వందలాది కోట్లు ఖర్చు పెడుతుంది తప్ప పేద ప్రజల అవసరాలు తీర్చడానికి రేవంత్ రెడ్డి అనేటోడు, లేదా అక్కడ ఉన్న మంత్రులు, ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేయట్లేదు. ఇక మన దగ్గర చూస్తే భద్రాచలం నియోజకవర్గంలో ఒక 2 ముక్కలు మీరు అందరు వినాలి. భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను పోతానని చెప్పాడు మన ఎమ్మెల్యే గారు. 3 నెలలకే మన పార్టీ బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి 3 నెలలకే పోయాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో పేదింటి బిడ్డలకు మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మరి మేనమామగా ఉండి కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000కి 1,16,000 ఇస్తూ అదేవిధంగా తులం బంగారం ఇస్తని చెప్పి అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ హైకోర్టులో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల మీద బిల్లు వేయించి
మరి ఆ పిల్లి మీద కేసు వేయించి ఆ కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిల్లి వేయకుండా ఈ 2 పథకాలను కూడా రద్దు చేసే కుట్రలో భాగంగా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేకమైన సమస్యలు, అనేకమైన పేద వర్గాలు ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాలని ఆలోచించి ఒక పెద్ద మనసుతో ఒక పేదింటి బిడ్డలకు ఒక మేనమావగా అండగా ఉండి ₹1,00,000 డబ్బులు ఇస్తే ఇలా డబ్బులు ఇవ్వడానికి కూడా ఎగ్గొట్టే పరిస్థితులు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో భద్రాచలంలో కూడా ఆందోళన జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటంటే భద్రాచలం నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో మరి 2వ విడత ఇందిరా మిల్లు మరి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. 2వ విడత ఇందిరా మిల్లులో కూడా ప్రజలకు న్యాయం చేయాలి. అదేవిధంగా మొదటి విడతలో మరి నిర్మించిన ఇల్లందరూ కూడా మరి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది.